ఉండొచ్చు తప్ప మరే కోపం లేదమ్మా అని అనగానే, ఏది ఏమైనా నాన్న రాజుకి దూరంగా ఉండమని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా అని చెప్పి అంటూ ఉంటే, వెంటనే విరూపాక్షి ఇలా అంటూ ఉంటుంది. అయితే ఆ రోజు నువ్వు కడుపుతో ఉన్నావని తెలిసినప్పుడు ముత్యాలు నిన్ను ఇంట్లోకి ఆహ్వానించింది. తర్వాత ఎప్పుడు నిన్ను కూతురుగా ఇక నువ్వు నా దృష్టిలో చనిపోయావని చెప్పిన ప్రతాప్ నీ సీమంతం ఫంక్షన్‌కి వచ్చి నిన్ను ఆశీర్వదించాడు. అదే గాని నిజమైతే ఎలా ఉంటుంది రూప అనగానే, అవునమ్మా నువ్వు చెప్పేది నిజమే అని అంటూ ఉంటే, ఏది ఏమైనా నువ్వు రాజు కలిసుండి తర్వాత మమ్మల్ని కలపాలన్న ఆలోచన మీకు వస్తుందని నేను అనుకుంటున్నాను. కానీ ముందే ఇక నువ్వు రాజు కలవకుండా మమ్మల్ని కలపాలి అనే ఆలోచన మానుకో రూప అనగానే, సరే అమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. మరి విరూపాక్షి చెప్పిన మాట ప్రకారం రాజు, రూప ఇద్దరు కూడా కలిసుండి నిజంగా బిడ్డకు జన్మనిచ్చి మరి ప్రతాప్ అలాగే విరూపాక్షిని కలవబోతున్నారా? మరి ఈలోపే ప్రతాప్‌ని చంపడానికి జీవంతో కలిపి విజయాంబిక దీపక్ కుట్ర చేశారు కదా! అది ఎంతవరకు వచ్చింది? అసలేం జరిగింది అనేది పూర్తి వీడియోలోకి వెళ్లి తెలుసుకుందాం. పూర్తి వీడియోలోనికి వెళ్ళిపోదాం. ఇక విరూపాక్షి గురించి ఇక విజయాంబిక, దీపక్ ఇద్దరు కూడా మాస్క్ గురించి బయట పెట్టేశారు కదా! ఆ ఆలోచనతోనే విరూపాక్షి చాలా బాధపడుతూ ఉంటుంది. అనుకోకుండా తన తాళి ఇక మైక్రోవేవ్‌కి పట్టడంతో ఏంటి కీడు శంకిస్తుంది అని చెప్పేసి వెంటనే ఇక విజయాంబిక అలాగే దీపక్‌ల ఆలోచన నుంచి బయటకు వచ్చి రూపకి ఫోన్ చేసి ప్రతాప్ ఎలా ఉన్నాడు ఏంటి అని చెప్పి కనుక్కుంటూ ఉంది కదా! అది అలా ఉంటే వెంటనే ఇక రూప ఫోన్ చేసి మొత్తం ప్రతాప్ మంచిగానే ఉన్నాడు అన్నీ కూడా చెప్పడం ఇదంతా కూడా జరిగిపోయింది కదా! రూప కోసం రాజు వస్తూ ఉంటాడు. అనుకోకుండా జీవన్ ఇక ప్రతాప్ రూమ్‌లో బాంబు పెట్టి తిరిగి వెళ్ళిపోతూ ఉండగా ఒక్కసారిగా ఆ రౌడీలను చూసి, రాజు ఎవరు మీరు? ఎందుకొచ్చారు? అసలేం చేస్తున్నారు మీరు? అని చెప్పి గట్టిగా కేకలు వేయడం. వెంటనే ఇక వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తున్న వాళ్ళని చితకవాది వదిలిపెడతాడు. విజయాంబిక, దీపక్ అలానే చూస్తూ ఉంటాడు. ఏంటి మమ్మీ ఇదంతా? చెప్పాను కదా! ఆ రాజుగాడు వస్తే ఖచ్చితంగా వారిని పట్టుకొని తీరతాడని అనగానే, సమయానికి వాళ్ళు పారిపోయారు కాబట్టి సరిపోయింది దీపక్ అని చెప్పి అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. వెంటనే ఇక ఇంట్లోనికి పెద్దయ్య పెద్దయ్య అమ్మాయి గారు అని చెప్పి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కానీ అప్పటికే అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ స్పృహ లేకుండా పడిపోయి మాత్రం కొంచెం అలజడిగా ఉండి ఇల్లంతా కూడా తిరుగుతూ ఉంటుంది. రాజు వచ్చి ఏంటి అమ్మాయి గారు అని అడగడం. వెంటనే ఇంట్లో ఎవరో బాంబు పెట్టినట్టున్నారు రాజు. వాళ్ళు ఎక్కడ ఏంటి అని ఎంత వెతికినా కనిపించలేదు. త్వరగా వెళ్దాం పద అని చెప్పి అనగానే, పెద్దయ్య గారు ఎలా ఉన్నారు అమ్మాయి గారు? త్వరగా వెళ్దాం పదండి అని చెప్పేసి రాజు, రూప ఇద్దరు కూడా లోపలికి వెళ్ళి చూస్తారు. అప్పటికే ప్రతాపిక స్పృహ లేకుండా నిద్రపోతూ ఉంటాడు. అమ్మాయి గారు, పెద్దయ్య గారు లెగట్లేదు అనగానే, అవును రాజు, నాన్న నాన్న అని చెప్పేసి రూప అలాగే ఇద్దరు కూడా ఎంత లేపినా లెగకపోవడంతో బాంబు ఇక టైమింగ్ సౌండ్ రావడం చూసిన రాజు, అమ్మాయి గారు బాంబు టైమింగ్ సౌండ్ వస్తుంది, త్వరగా ఆ బాంబు ఎక్కడ ఉందో కనుక్కోవాలి అని, అమ్మాయి గారు ఈరోజు జరిగింది మన మధ్యనే ఉండాలి, ఎవరికి కూడా తెలియకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. విజయాంబిక, దీపక్ ఇద్దరు కూడా ప్లాన్ అంతా కూడా అప్సెట్ అయినందుకు చాలా బాధపడుతూ ఉంటారు. వెంటనే ఇక విరూపాక్షి అలాగే ఆలోచిస్తూ ఉంటుంది కదా! విజయాంబిక అలాగే దీపక్ ఇద్దరు కూడా జీవన్‌కి ఫోన్ చేస్తారు. ఏంటండి బాంబు పేలిందా? అనగానే, ఎక్కడ పేలింది? ఆ రాజుగాడు వచ్చి ప్లాన్ అంతా కూడా అప్సెట్ చేశాడు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా జీవన్ షాక్ అయిపోతాడు. అవునా? ఈ రాజుగాడు ఎప్పుడు వస్తాడు? ఏ సమయానికి వస్తాడో తెలీదు. ప్లాన్ అంతా కూడా నాశనం చేశాడు. ఎంతో కష్టపడి ప్లాన్ చేశాను ఆంటీ అని చెప్పి అంటూ ఉంటే వెంటనే ఇక రాజు అలాగే రూప ఇద్దరు కూడా వెళ్ళిపోతారు కదా! విజయాంబిక, దీపక్ ఇద్దరు కూడా జీవన్‌తో మాట్లాడుతూ ఉంటారు. ఏది ఏమైనా ఈసారి గట్టిగా ప్లాన్ చేయాలి. సమయానికి రాజు వచ్చి ప్లాన్‌ని అప్సెట్ చేయకపోతే ఈ పాటికి మా మావయ్య పైలోకానికి వెళ్ళిపోయేవాడు అనగానే, అవును ఈసారి గట్టిగా ప్లాన్ చేద్దాం అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. శ్వేత వచ్చి, ఏమైంది అన్నయ్య? ప్లాన్ ఎంతవరకు వచ్చింది? అనగానే, అంతా కూడా ఆ రాజు వచ్చే సమయానికి పాడు చేశాడంట శ్వేత అనగానే, ఏంటన్నయ్య ఈ రాజు ఎప్పుడు చూసినా సరే పెద్దయ్య పెద్దయ్య అమ్మాయి గారు అమ్మాయి గారు అంటూ చుట్టూ ఎప్పుడు చూసినా ఆ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు. ఆ ప్రతాప్ ఏమో రాజు అంటేనే అసహించుకుంటున్నాడు. కానీ ఈ రాజు మాత్రం ఎప్పుడు పెద్దయ్య అంటూ అక్కడే తిరుగుతున్నాడు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు కదా! రూప ఇక రాజుతో ఇలా అంటూ ఉంటుంది. రాజు ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో నాన్నకి తెలియకూడదు. నాన్నకి తెలిస్తే చాలా బాధపడతారు. తన మీద ఎవరో ప్రాణాలు తీయడానికి ఇదంతా పాల్పడ్డారని తెలిస్తే తన మనసు గాయపడుతుంది రాజు అని అంటూ ఉంటారు. ఇకపోతే ఇంట్లోకి వెళ్ళి సుమ అలాగే చంద్ర అందరూ కూడా ఎక్కడికక్కడ స్పృహ లేకుండా పడి ఉంటారు కదా! రూప గది గది తిరిగి అందరిని కూడా ఏమైంది ఏంటి అని చెప్పేసి అందరిని కూడా నిద్ర
రేపుతుంది. ఇకపోతే మర్నాడు ఉదయం ముత్యాలు అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పలనాయుడు వచ్చి, "ఏమైంది ముత్యాలు?" అనగానే, "ఏంటయ్యా నా కొడుకు అసలు రాజు నా మాట విననే వినట్లేదు. నేనేమో ఇక రాజుకి, శ్వేతకి పెళ్లి చేసి ఇద్దరు సంతోషంగా ఉంటారని అనుకుంటుంటే రాజు అస్సలు నా మాట వినట్లేదయ్యా" అనగానే, "ఎలా వింటాడే? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? రాజు నీ మాట వినడానికి వాడికి ముందే పెళ్ళయింది కదా! పెళ్ళైన అమ్మాయి గారిని వదిలిపెట్టి నువ్వు చెప్పిన శ్వేతని ఎలా పెళ్లి చేసుకుంటాడు? నీకు ఆ శ్వేత లేనిపోనివన్నీ కూడా నూరిపోస్తుంది" అని చెప్పి అంటూ ఉంటే, "లేదయ్యా ఇదంతా కూడా ఆ విజయాంబిక, దీపక్ అలాగే ఆ ప్రతాప్ అందరూ కలిసి అందరూ కలిసి నాటకం ఆడుతున్నారు. ఈ రేణుక సాయం చేయకపోతే అసలు ఆ శ్వేత ఈ కారు తీసుకువెళ్ళి యాక్సిడెంటే చేసి ఉండేది కాదయ్యా" అనగానే, "ఓసి పిచ్చి ముత్యాలు, ఇంకా కూడా ఆ శ్వేత చెప్పిన మాటలని నమ్ముతున్నావా?" అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటే అప్పుడే ఇక రాజు వస్తాడు. రాజు వచ్చిన తర్వాత, "ఏమైంది నాన్న?" అనగానే, "మీ అమ్మ మాత్రం ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదురా. నువ్వు శ్వేతని పెళ్లి చేసుకోవాలని అంటుంది" అనగానే, "శ్వేతని పెళ్లి చేసుకోవడం కంటే నా ప్రాణంలో తీసుకోవడం నయం నాన్న" అని చెప్పేది అనగానే, "చూసావయ్యా చూసావా నా కొడుకు ఎలా మాట్లాడుతున్నాడో" అనగానే, "వాడు చెప్పిన దాంట్లో మాత్రం తప్పేముంది ముత్యాలు. అటు భార్యని తీసుకొచ్చి కాపురం చేయలేక, అటు నువ్వు చెప్పిన మాటని కాదనలేక వాడు సతమతం అయిపోతున్నాడు. వాడికి ఏమీ అర్థం కావట్లేదంట ముత్యాలు" అనగానే, "ఏంటయ్యా నువ్వు కూడా నీ భార్య అంటే లెక్క లేదా? డాక్టర్ గారు ఏం చెప్పారు? నేను కోరింది చేయాలని, లేకపోతే నా ప్రాణాలకి ప్రమాదం అని చెప్పినా కూడా నా కొడుకు నా మాటను లెక్కేసుకోవట్లేదయ్యా" అనగానే, "ముత్యాలు నువ్వంటే వాడికి ప్రాణం. అలాగే అమ్మాయి గారంటే కూడా ప్రాణం. అలాగని అమ్మాయి గారిని వద్దనుకొని నువ్వు చెప్పిన ఆ శ్వేతని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటాడా? నువ్వు అర్థం చేసుకోవే. మన కొడుకు సంతోషంగా ఉంటేనే మనం కూడా సంతోషంగా ఉంటాము" అని చెప్పి అర్థం చేసుకోమన్నా కూడా ముత్యాలకి అస్సలు పట్టదు. కోపంగా వెళ్ళిపోతుంది. "చూసావా నాన్న, అమ్మాయి ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. ఎప్పుడు అమ్మాయి గారు, అమ్మాయి గారు అని నేను అంటున్నాను. శ్వేత, శ్వేత అని చెప్పేసి అమ్మ అంటుంది. నేనేం చేయాలి నాన్న?" అని చెప్పేసి బాధపడుతూ ఉన్న రాజుని ఓదారుస్తూ ఉంటే, ఇకపోతే రూప, రాజు ఇద్దరు కూడా విరూపాక్షిని కలవడానికి వెళ్తారు. అప్పటికే ఇక రూప ఎదురు చూస్తూ ఉంటే విరూపాక్షి వచ్చి అంతా కూడా చెప్తూ ఉంటుంది. "ఏమైందమ్మా?" అనగానే, "రాత్రి నాన్నని చంపడానికి ఎవరో ప్రయత్నం చేశారమ్మా. ఈ విషయం నాన్నకి తెలీదు. రాజు సమయానికి వచ్చాడు కాబట్టి నాన్నని కాపాడుకోగలిగాం" అనగానే, "అప్పుడే చెప్పాను కదా రూప, నాకు కీడు శంకిస్తుందని" అనగానే, "అవునమ్మా నువ్వు చెప్తే కొట్టి పడేశాను, కానీ ఖచ్చితంగా ఎవరో ఇదంతా కావాలని చేస్తున్నారు" అని చెప్పేసి ఈ విధంగా రూప చెప్తూ ఉంటుంది. వెంటనే ఇక, "అమ్మ నాకు చాలా బాధగా ఉంది. నువ్వేమో నిన్న అలా" అని చెప్పి అంటూ ఉంటే, "రూప నేను నాన్న కలవాలనే మాటని వదిలేసి ముందు నువ్వు రాజు ఎలా కలిసి ఉండాలని ఆలోచించు. ఆ రోజు ముత్యాలు నిన్ను చేరదీయడానికి, నా కూతురు చచ్చిపోయిందన్న మీ నాన్న నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాడు అంటే నువ్వు ఇక గర్భవతి, నీ కడుపులో బిడ్డ ఉందని ఆశతో మాత్రమే. అదే కానీ నిజమైతే అందరూ కూడా దగ్గరైపోయి అందరం సంతోషంగా ఉండేవాళ్ళం కదా."